So, in video lo, this is the circuit diagram for open circuit characteristics of DC shunt generator. అంటే DC shunt generator మీద ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా గీయాలి అనేటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. సో నా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి. సో ఇదేంటి DC కదా, ఇదిగో G అని కనిపిస్తుంది కదా, జనరేటర్కి మనకు తెలిసి ఏమేమి ఉంటాయి, ఇదిగో ఆర్మేచర్ ఏఏ, మరి ఫీల్డ్ ఉంటుంది కదా ఎఫ్ఎఫ్ జనరేటర్కి సంబంధించి. సో ఈ ఫీల్డ్లో గుండా వెళ్ళే కరెంట్ని మెజర్ చేయాలంటే ఇదిగో యామ్మీటర్. మరి దీని మీద టెర్మినల్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇదిగో వోల్ట్ మీటర్. దీని యొక్క రేటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ రాసాం, జనరేటర్ వైపు రేటింగ్స్ అన్నీ కూడా. మరి ఈ జనరేటర్ రన్ అవ్వాలి అంటే మనకి మెకానికల్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో ఆ మెకానికల్ ఇన్పుట్ అనేది ఇదిగో ఈ మోటార్ ఎమ్ అని ఉంది కదా, అది ఇదిగో మోటార్కి కూడా ఆర్మేచర్ ఏఏ ఉంటుంది, ఫీల్డ్ ఎఫ్ఎఫ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మోటార్ నుంచి వచ్చే మెకానికల్ అవుట్పుట్ అనేది ఈ జనరేటర్కి ఇన్పుట్గా ఇవ్వడం వలన జనరేటర్ ఆపరేట్ అయ్యి మరి ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. మరి ల్యాబ్లో ఈ మోటార్ రన్ అవ్వాలి కదా, మరి మోటార్ రన్ అవ్వాలంటే ఏం కావాలి, మళ్ళీ ఎలక్ట్రికల్ కావాలి కదా. సో అందుకే ఇదిగో 220 volts DC సప్లై తీసుకుంటున్నాడు. ఈ 220 volts DC సప్లై కూడా మరి కంట్రోల్ ప్యానెల్ నుంచి తీసుకుంటాం. సో ఏసీని రెక్టిఫై చేసేసి ఆ రెక్టిఫైయర్ నుంచి వచ్చేటువంటి ఈ 220 volts DCని తీసుకుంటాం. ఇదిగో DC కాబట్టి ప్లస్ మైనస్గా చూపిస్తాం పొలారిటీ. తర్వాత మరి DC సప్లై తీసుకున్న తర్వాత ఇదిగో DPST డబుల్ పోల్ సింగిల్ త్రో స్విచ్, డబుల్ పోల్ సింగిల్ త్రో. ఇదిగో 2 పోల్స్ ఉన్నాయిగా, ప్లస్ మైనస్. నార్మల్గా ఈ స్విచ్ ఓపెన్లో ఉంటుంది. కనెక్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని క్లోజ్ చేసి మనం ప్రొసీడ్ అవుతాం. ముఖ్యంగా మీకు భయపడేది ఏంటంటే మీరు మరి ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది. సో ఈ స్విచ్ని అలా నార్మల్గా ఓపెన్లో పెట్టేయండి. ఇది ఓపెన్, దీన్ని ఎట్టి పరిస్థితిలో క్లోజ్ చేయొద్దు. ఇప్పుడు ఈ మెషిన్కి మోటార్కి ద్వారా జనరేటర్కి మరి ప్రొటెక్షన్ కోసం ఫ్యూజ్ ప్రొటెక్షన్ కోసం పెట్టాం. సో మనం ఇది ఆల్రెడీ అరేంజ్మెంట్ ఉంటుంది. మరి ఇదిగో ఈ ప్లస్ నుంచి చక్కగా ఈ స్టార్టర్, మోటార్కి స్టార్టర్ ఉంటుందిగా, ఇదిగో ఎల్కి ఒక వైర్ కనెక్ట్ చేయండి. తర్వాత ఇది స్టార్టర్లో ఎల్ అంటే లైను, ఎఫ్ అంటే ఫీల్డ్, ఏ అంటే ఆర్మేచరు. ఇదిగో ఈ ఫీల్డ్ ఎఫ్ టెర్మినల్ నుంచి, స్టార్టర్లో ఫీల్డ్ ఎఫ్ టెర్మినల్ నుంచి ఇదిగో రియోస్టాట్, ఫీల్డ్ రియోస్టాట్, మోటార్ యొక్క ఫీల్డ్ రియోస్టాట్ మినిమం పొజిషన్కి ఇవ్వండి. ఆ రెండవ టెర్మినల్ నుంచి మోటార్ యొక్క ఫీల్డ్ ఇదిగో ఎఫ్కి ఇవ్వండి, వచ్చింది కదా. ఈ ఎఫ్ఎఫ్ నుంచి చక్కగా ఇదిగో నెగిటివ్ వైపు వెళ్ళిపోండి. ఎప్పుడైనా సర్క్యూట్ క్లోజ్ అయితేనే కరెంటు ఫ్లో అవుతుంది. ఇక్కడ చూడండి, ప్లస్ నుంచి ఎల్కి ఇచ్చాం, మరి ఎఫ్ నుంచి ఫీల్డ్ రియోస్టాట్ మినిమంకి ఇచ్చాం, రెండవ టెర్మినల్ నుంచి ఫీల్డ్ ఎఫ్కి ఇచ్చాం, ఎఫ్ఎఫ్ నుంచి నెగిటివ్కి వెళ్ళిపోయాం. తర్వాత ఏ నుంచి ఆర్మేచర్ రియోస్టాట్కి ఇవ్వండి 50 ohm. ఇక్కడ దాని మ్యాక్సిమం పొజిషన్ రెండవ టెర్మినల్ నుంచి ఇదిగో మోటార్ యొక్క ఏకి ఇవ్వండి, ఏఏ నుంచి చక్కగా ఎఫ్ఎఫ్కి ఇచ్చేయండి. ఇదిగో ఇది కూడా క్లోజ్ అవుతుంది. మరి స్టార్టర్లో ఇదిగో ఎల్ని ఎఫ్ని ఏని కనెక్ట్ చేయకూడదు, ఎందుకంటే స్టార్టర్ వర్కింగ్ మీకు తెలుసు కదా, 3 point స్టార్టర్. ఇవన్నీ కూడా ఒక స్టార్టర్ యొక్క 3 టెర్మినల్స్ అరేంజ్డ్ అనే స్టడ్ కదా. సో వీటిని కలిపామంటే షార్ట్ అయిపోతాయి, స్టార్టర్ కాలిపోతుంది. కాబట్టి వీటిని విడిగా వదిలేయాలి. ఎల్కి ఇవ్వాలి, అంతటితో దాన్ని వదిలేయాలి, దాని పైన చూసుకుంటుంది. ఎఫ్ నుంచి క్లోజ్ చేయాలి, ఏ నుంచి ఇలా క్లోజ్ చేయాలి. అదేవిధంగా ఆర్మేచర్ వైండింగ్ను కూడా ఏని షార్ట్ చేయకూడదు.
అదేవిధంగా ఎఫ్ఎఫ్ను కూడా షార్ట్ చేయకూడదు, వైర్ పెట్టి కనెక్ట్ చేయకూడదు. ఎందుకు? ఇది ఒక వైండింగ్ కదా, ఇంకొక వైర్ పెట్టి కనెక్ట్ చేసావంటే అది షార్ట్ అయిపోతుంది. సో మోటార్ యొక్క కనెక్షన్స్ అవి. ఇప్పుడు జనరేటర్కి వచ్చేసరికి ఇదిగో జనరేటర్ కూడా మరి ఆర్మేచర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి. ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ కంప్లీట్ ద క్లోజ్డ్ పాత్. ఏం చేస్తారు ఇప్పుడు? జనరేటర్ యొక్క ఏ నుంచి జనరేటర్ యొక్క ఫీల్డ్ రియోస్టాట్కి ఇవ్వండి. దాని రెండవ టెర్మినల్ మ్యాక్సిమం నుంచి యామ్మీటర్ ప్లస్కి ఇవ్వండి. యామ్మీటర్ మైనస్ నుంచి జనరేటర్ ఫీల్డ్ ఎఫ్కి ఇవ్వండి. ఎఫ్ఎఫ్ నుంచి చక్కగా ఏఏకి ఇచ్చేయండి. ఆర్మేచర్ రెండవ టెర్మినల్ ఏఏకి ఇచ్చేయండి. అయిపోయింది కదా. తర్వాత ఏం చేస్తారు? ఈ వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం కాబట్టి వోల్ట్ మీటర్ ప్లస్ని ఫీల్డ్ ఎఫ్కి ఇవ్వండి. వోల్ట్ మీటర్ మైనస్ని ఎఫ్ఎఫ్కి ఇచ్చేయండి. ఇక మిగిలింది ఏంటి? ఈ టెర్మినల్ వోల్ట్ మీటర్. ఈ టెర్మినల్ వోల్ట్ మీటర్ని ఏం చేస్తారు? సింపుల్గా మీకు టెర్మినల్స్ ఏమేమి కనిపిస్తున్నాయి? ఇదిగో ఇవి రెండు ఒక టెర్మినల్స్ అనొచ్చు, ఇదిగో ఈ రెండు ఒక టెర్మినల్స్ అనొచ్చు. వోల్ట్ మీటర్ ఎప్పుడు ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తాం కదా. సింపుల్గా మీరు ఏమీ కంగారు పడకుండా సో ఏని తెచ్చి ఈ టెర్మినల్కి ఈ ఏని పట్టుకొచ్చి ఈ ప్లస్కి ఇచ్చేయండి. అంటే జనరేటర్కి అక్రాస్గా వోల్ట్ మీటర్ని కలుపుతున్నాం. జనరేటర్కి అక్రాస్గా వోల్ట్ మీటర్ని కలుపుతున్నాం అన్నమాట. జనరేటర్కి ఏ నుంచేమో ప్లస్కి, ఏ నుంచేమో మైనస్కి. సో ఇదే సింపుల్ కనెక్షన్స్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. సో చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, మరి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, గ్రాఫ్ ఎలా గీయాలి, ఇవన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను. సో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి.